ఇది నిన్న నైట్ డిన్నర్లోకి మేము ఏం చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంది కదా, కొంచెంగా బొంబాయి రవ్వ వేసుకున్నాను. సాల్ట్ అయితే నేను కలపను, ఏ పిండిలో కూడా కలపను. అడ కానీ పెసరట్టు కానీ, లేదు ఇడ్లీ పిండి దోశ పిండి, ఇడ్లీ రవ్వతో దోశ బ్యాటర్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా ఉప్పు అనేది కలపను. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అస్సలు కలపద్దు. ఇంకా ఇప్పుడు అయితే అసలు కలపకండి, లేదు అని అంటే ఎక్కువగా పులిసిపోతుంది. ఉప్పు వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ప్రతి వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. కొంచెంగా బియ్యం పిండి కలిపాను, అది కూడా చూపిస్తాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇలా మొత్తం చిన్న స్లైసెస్గా చేసుకొని పునుగులు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా కూడా కొత్తిమీర వేసుకోవచ్చు, ఉల్లిపాయ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఈరోజు వారం కాదు కాబట్టి నేను ఇలా పునుగులు చేసి పల్లీల పచ్చడి కూడా చేశాను. పల్లీల పచ్చడి కూడా సింపుల్గా చేశాను. కొంచెంగా కొబ్బరి వేశాను. కొబ్బరి కూడా ఫ్రెష్గానే ఉంది. ఉల్లిపాయలు మటుకు చిన్న చిన్నగా అవుతున్నాయి. ఈ మిషన్ కటర్ అయితే సూపర్గా పనిచేస్తుంది. నేను పల్లీల పచ్చడి అని చెప్పాను కదా, పల్లీల పచ్చడి చేయలేదు. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పుట్నాల పప్పు కూడా కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి ఫ్రెష్గా ఉంటే పుట్నాల పచ్చడి బాగుంటుంది. నేనైతే కొంచెంగానే చేశాను. ఇగోండి, ఇప్పుడు వేస్తున్నది పిండి బ్యాటర్లో మటుకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసిన తర్వాత కొంచెంగా ఉప్పు వేసాను. ఇప్పుడు వేస్తున్నది బియ్యం పిండి, ఇందాక వేసింది బొంబాయి రవ్వ. ఫ్రిడ్జ్లోంచి తీయంగానే మటుకు చేయొద్దు. వెంటనే నేను ఒక ½ అన్ అవర్ బిఫోర్ బయట పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. ఆయిల్ ఫుడ్స్ తినేవాళ్ళు నైట్స్ తొందరగా తినండి, లేదు అని అంటే మటుకు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. లేదు ప్రాబ్లం లేని వాళ్ళు మటుకు తినచ్చు. ఇక్కడ కొంచెంగా ఉప్పు వేసింది సరిపోలేదని మళ్ళీ వేస్తున్నాను. ఇందాక మీకు వేసినప్పుడు స్కిప్ అయింది. పచ్చడి కూడా చేసేటప్పుడు ముందుగా బరకగానే పట్టుకోవాలి. అప్పుడు వాటర్ మటుకు యాడ్ చేయొద్దు. తర్వాత వాటర్ యాడ్ చేసి పట్టుకున్నాక టేస్ట్ అనేది చూశాను, ఉప్పు సరిపోయింది. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేశాను. తెలియని వాళ్ళు మటుకు నార్మల్ ఉప్పే వేసుకోండి. పునుగులు ఇలా చిన్న చిన్నగా విజయవాడలో వేస్తారు. సాయంత్రం పూట ఇడ్లీ పిండితోటే వేస్తారు. మనకి ఇక్కడ ఎక్కడ పోయినా మైదా పిండితో పునుగులు తినడం అలవాటు అయిపోయింది. మరి విజయవాడలో మటుకు ఇలా ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కూడా ఇలా చిన్న చిన్నగా పునుగులు వేస్తారు. ఇంకా కారప్పొడి ఉన్న సూపర్ టేస్టీగా ఉంటుంది. టమాటా పచ్చడి కూడా బాగుంటుంది. అక్కడ ఇచ్చే కాంబినేషన్ చెప్పాను. నేను మటుకు ఇప్పుడు చేసింది ఒక పుట్నాల పచ్చడే చేశాను. పునుగులు కానీ దోశలు కానీ పూరీలు కానీ వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ పునుగులు రెడీ అయిపోయినాయి. ఇంకా నేను తినేసాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.